భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో సైబర్ సురక్షిత జాతీయ భద్రతా అవగాహన కార్యక్రమంలో సిఐ ఇంద్రసేనారెడ్డి పాల్గొని మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సైబర్ నేరగాలపై అవగాహన కలిగి ఉండాలని, ఎవరైనా ఫోన్ చేసి మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయని పిన్ నెంబర్ చెప్పమని అడిగితే ఎవరు చెప్పవద్దని వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ పథకాల గురించి తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ నెంబర్ కావాలని చెబితే ప్రభుత్వ పథకాలు మీకు వస్తాయని నమ్మించి ఓటీపీ అడిగితే ఎవరు చెప్పొద్దని, చెప్పిన ఏడలో మీ అకౌంట్లో నగదు మొత్తం వారికి బదిలీ అవుతాయని తెలిపారు. గ్రామాల్లో మారకద్రవ్యాలు, గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించిన రవాణా చేసిన చట్టరీత్యా శిక్షార్హులని, వాహనాలు వేగంగా వెళ్లొద్దని, చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శివరామకృష్ణ, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. బయటకు వచ్చేసి బర్త్డేలు కటింగ్ చేస్తారు. టెన్షన్ నేను ఒకసారి ఊరికిచ్చినా కూడా ఇస్తున్నా, ఎవరు ఊరికి వాళ్ళకి ఇస్తుంది. ఇప్పుడు ఎవడైనా కూడా రాత్రి కూడా ఇప్పుడు నాకు తెలియదు వేరేటోళ్ళు అని చెప్తాను ఒకటే, ఈ బర్త్డేలు ఇవని చెప్పేసి మనం బయట రోడ్ల మీద చేసుకోవడం అది తప్పు. చేసుకో, మీ ఫ్రెండ్స్ పిలుచుకో, ఇంట్లో చేసుకో, ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర కేక్ కట్ చేసుకో, అర్థమైనా. అంతేగాని బయటకు వచ్చేసి వీరి బాటిల్ పెట్టుకొని మేము బర్త్డే చేసుకుంటాం, అది తప్పు. ఎందుకంటే ఎందుకు గంజాయి మనం ఆల్రెడీ ఒక 5-6 రోజుల నుంచి మనం నార్కోటిక్ డీజీ నాబ్ వారి ఆధ్వర్యంలో ఒక 5 రోజుల నుంచి గంజాయి వారోత్సవాలు, అంటే గంజాయి నిర్మూలన వారోత్సవాలు చేస్తున్నాం. దానికి మనం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చెప్పాలని చెప్పేసి స్కూళ్ళలో అభివృద్ధి చేస్తాం. మరొకసారి కూడా చెప్తాను, 1908 అదేవిధంగా గంజాయికి సంబంధించినట్టు ఎక్కడన్నా రైల్వే కట్టాల కిందనో, లేకపోతే స్కూళ్ళలోనో, లేకపోతే ఇంకెక్కడన్నా మామూలు ఊరికి దూరంగా ఉన్నటువంటి ప్రదేశంలో నలుగురు కలిసి ఏదో ఒకటి తాగుతుర్రో, లేకపోతే ఏదైనా డౌట్ ఉంటే మాకు చెప్పండి. అదేవిధంగా మేము వస్తాం. మా దగ్గర కిట్లు ఉన్నాయి, గంజాయి కిట్లు ఉన్నాయి. ఆ కిట్టుతో టాయిలెట్ పంపించినా అనుకో, గంజాయి తాగినా ఒక్కసారి కాదు, వాడు 6 నెలల కింద తాగినా కూడా గంజాయి శాంతి వస్తుంది. అర్థమవుతుందా? వచ్చిందనంటే లోపల వేయడమేగా. గంజాయి తాగిండు అంటే అయ్యో నాకు తెలియదు ఎందుకు వచ్చిందో లేదు. అర్థమవుతుందా? 100% గంజాయి తాగుతూనే వస్తుంది ఆ కిట్లో. అది వచ్చింది అంటే దాని కింద చట్టపరమైన చర్యలు ఉన్నాయి. అర్థమైందా? బెయిలబుల్ కేసెస్ ఉన్నాయి, నాన్ బెయిలబుల్ కేసెస్ ఉన్నాయి. అర్థమైందా? సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత అట్లే గంజాయి అక్రమంగా రవాణా చేసిన, సాగు చేసిన మేము అక్కడ ఉంది, మాకు ఆ కొండ ప్రాంతంలో ఫారెస్ట్లో ఉంటాను, ఈ మన దుబ్బతండలు ఉంటారు, మేము ఫారెస్ట్లో ఉన్నాం, 2 మొక్కలు వేసుకున్నాం, అలా ఏం కాదు అని అంటే తప్పు. అర్థమైందా? ఎవరికో ఒకటి దొరుకుతుంది, ఎప్పుడో ఒకసారి ఇస్తారు. ఇన్ఫర్మేషన్ ఇస్తే గంజాయి ఒక్క మొక్క దొరికిన కేసు, నాన్ బెయిలబుల్ కేసు అంటే 10 సంవత్సరాలు జైలు శిక్ష. ఒక మొక్క పెంచుకొని 10 సంవత్సరాలు జైలు శిక్ష కూడా అవసరమా? సో గంజాయి సాగు చేసిన, అక్రమంగా రవాణా చేసిన, రవాణా అంటే ఛత్తీస్గఢ్, మనం ఒడిస్సా, తర్వాత ఇంకేముంది ఆంధ్రప్రదేశ్, ఈ కొండ ప్రాంతాల్లో చివరిలో, అవునా కదా, ఇక్కడ మోతుగూడెం, చిత్తూరు అవతల్లో ఉన్నాయి. సో అక్కడ కూడా మనం అక్కడి నుంచి మనం ఏదో ఇక్కడ అవసరం ఉంది, అరే ఒకరోజు గంజాయి తెచ్చి అక్కడ పడే